హలో అండి, ఈ వీడియోలో అడ్మిటెన్స్ మెథడ్ గురించి చూద్దాం. అడ్మిటెన్స్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాల్వింగ్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్. ఈ అడ్మిటెన్స్ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ ఇవన్నీ ఉన్నాయి కదా ఏసీ సర్క్యూట్స్. ఆ సర్క్యూట్ని సాల్వ్ చేయడం కోసం ఈ అడ్మిటెన్స్ మెథడ్ యూజ్ చేస్తాం. అడ్మిటెన్స్ మెథడ్ అంటే ఏంటి? అడ్మిటెన్స్ మెథడ్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్. అంటే ఇంపెడెన్స్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. అడ్మిటెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్. ఈ అడ్మిటెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. మరి యూనిట్స్ ఏంటి అంటే, మనం ఇంపెడెన్స్కి యూనిట్స్ ఏమంటున్నాము? ఓమ్స్ అంటున్నాము కదా. ఓమ్స్ అంటే సింబల్ ఎలా ఉంటుంది, స్పెల్లింగ్ ఎలా ఉంటుంది? OHM. ఓకే, ఓమ్ అంటాం ఇంపెడెన్స్కి. బట్ అడ్మిటెన్స్ అంటే ఏమంటున్నాం మనం? రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్ అంటున్నాం కాబట్టి ఇదేమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ యూనిట్స్ అంటే ఇలా అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది. దీన్ని ఏమంటామంటే మో అంటాం. ఓకే, అడ్మిటెన్స్ యూనిట్స్ వచ్చి మో. ఇక్కడ స్పెల్లింగ్ ఏమని రాసాం? OHM, ఓమ్ అని రాసాం కదా. అదే మనకి రెసిప్రోకల్ అంటే ఈ డైరెక్షన్లో చదువుతాం మనం. ఈ డైరెక్షన్ అంటే MHO అంటే మో. అడ్మిటెన్స్ యూనిట్స్ వచ్చేప్పటికి మో అండి, సింబల్ ఏమో ఇలా ఉంటుంది. ఇక్కడ నేను రాసాను చూడండి. వై అంటే అడ్మిటెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్ కాబట్టి 1/Z అని వేసాము. మనకి ఇంకో ఫార్ములా ఉంది ఇంపెడెన్స్కి. ఏంటండి ఫార్ములా? ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు ఫార్ములా V/I. ఓకే, ఇంపెడెన్స్ Z ఈక్వల్ టు ఫార్ములా V/I. మనకి బట్ వై కావాలి అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ఇంపెడెన్స్ అవ్వాలి. అంటే ఇదేమవ్వాలి? 1/Z అవ్వాలి. 1/Z ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ I ఏమో పైకి వెళ్తుంది, వీనేమో అంటే రెసిప్రోకల్ అవుతుంది, రివర్స్ అవుతుంది కదా, అంటే I/V అవుతుంది. ఇప్పుడు ఈ 1/Z ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు? 1/Z అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది ఇంపెడెన్స్ కదా. రెసిప్రోకల్ ఆఫ్ ది ఇంపెడెన్స్ ఇస్ నథింగ్ బట్ Y కదా. Y ఈక్వల్ టు I/V. ఓకే, ఇదొక ఫార్ములా అడ్మిటెన్స్కి. ఒక ఫార్ములానేమో Y ఈక్వల్ టు 1/Z, ఇంకో ఫార్ములా ఏంటంటే Y ఈక్వల్ టు I/V. I అంటే ఆంపియర్, V అంటే వోల్ట్. ఇక్కడ నేను 2 ట్రయాంగిల్స్ డ్రా చేశాను చూడండి. ఆ ట్రయాంగిల్స్ ఏంటి అంటే ఇంపెడెన్స్ ట్రయాంగిల్, అలానే అడ్మిటెన్స్ ట్రయాంగిల్. మనకి ఇంపెడెన్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? 2 కాంపోనెంట్స్ గుర్తొస్తాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్ అంటే? రెసిస్టెన్స్ అలానే రియాక్టెన్స్. అంటే ఏమని చెప్పుదాం? ఇంపెడెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ అంటాం కదా. అలానే అడ్మిటెన్స్ కూడా. అంటే అడ్మిటెన్స్ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. వాట్ ఆర్ దట్ కాంపోనెంట్స్? కండక్టెన్స్ అండ్ ససెప్టెన్స్. ఓకే, ఇక్కడ మీరు ఇంపెడెన్స్ అంటున్నాం కదా, ఈ ఇంపెడెన్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ ఇంపెడెన్స్కి వచ్చి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ వచ్చి రెసిస్టర్ అలానే రియాక్టెన్స్. రెసిస్టెన్స్, రియాక్టెన్స్. సిమిలర్లీ this is the admittance triangle where Y is the admittance. This admittance consists of 2 components. What are that components? Conductance and susceptance. Conductance is represented by G and susceptance is represented by B. Okay, from the admittance triangle we have to find out the conductance and susceptance. ఇక్కడ మనం పై ఉంది కదా, అంటే ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది కదా. ఫ్రమ్ ద అడ్మిటెన్స్ ట్రయాంగిల్ కాస్ పై ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి? ఫ్రమ్ ద అడ్మిటెన్స్ ట్రయాంగిల్ కాస్ పై ఈక్వల్ టు, కాస్ పై అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాయాలి కదా. అడ్జసెంట్ సైడ్ ఏముంది? G ఉంది. G బై హైపోటెన్యూస్ ఏంటి? Y. దీని నుంచి మనకి G అంటే కండక్టెన్స్ అంటున్నాముగా. కండక్టెన్స్ G ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే, ఈ Gని ఇక్కడే ఉంచేస్తే ఈ 2 క్రాస్ మల్టిప్లై అవుతాయి కదా. కండక్టెన్స్ G ఈక్వల్ టు కాస్ పై ఇంటూ Y ఆర్ Y ఇంటూ కాస్ పై, ఏదైనా రాయొచ్చు. ఓకే, మనకి కాస్ పై వాల్యూ ఎంత అండి? ఓకే, కాస్ పై ఈక్వల్ టు ఏం రాస్తాం? R/Z కదా, వేర్ కాస్ పై ఈజ్ ద పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఫ్రమ్ దిస్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ కాస్ పై ఈక్వల్ టు ఏమని రాస్తాం? R/Z అని రాస్తాం కదా. R/Z ఇంటూ Y ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా? రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్, దట్ ఈస్ 1/Z ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? R/Z² అని రాయొచ్చు. Z² ఈజ్ ద ఏమని రాయొచ్చు? Z² ప్లేస్లో మనకి ఫార్ములా ఏంటి? Z అంటే ఇంపెడెన్స్ కదా. ఇంపెడెన్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్, దట్ ఈస్ Z² ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి ఫార్ములా? R² ప్లస్ X² అని రాస్తాం కదా. ఇక్కడ మనకి R/Z² ఉంది, అంటే R/Z² ప్లేస్లో ఏమని రాస్తున్నాము?
ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాను. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దెన్ వాట్ ఈస్ ద కండక్టెన్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి. ఈ ప్లేస్లో 0 పెడతాం అంటే రిమైనింగ్ ఉండే టర్మ్ ఏంటి, ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 0 అయిపోతుంది. ఓకే, రిమైనింగ్ టర్మ్ ఏంటి, ఆర్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఆరే కదా మీనింగ్, అంటే ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నదేంటి 1 బై ఆర్. ఓకే, కండక్టెన్స్ జీ ఈక్వల్ టు ఏం రాస్తామండి, కండక్టెన్స్ జీ ఈక్వల్ టు 1 బై ఆర్. సిమిలర్లీ ససెప్టెన్స్. ఓకే, ఇప్పుడు ససెప్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫ్రమ్ ద అడ్మిటెన్స్ ట్రయాంగిల్ ససెప్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ పై ఏంటో రాయాలి. ఓకే, ఫ్రమ్ ద అడ్మిటెన్స్ ట్రయాంగిల్ సైన్ పై ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా. ఓకే, సైన్ పై అంటే ఇక్కడ ఉంది కదా, ఈ పై అంటే ఇది అడ్జసెంట్, సారీ ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. నాకు సైన్ పై ఫార్ములా కావాలి. సైన్ పై ఈక్వల్ టు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏముంది, బి ఉంది, బై హైపోటెన్యూస్ ఏముంది, వై ఉంది. ఆ ఫార్ములా రాయండి. ఓకే, ఫ్రమ్ ద అడ్మిటెన్స్ ట్రయాంగిల్ సైన్ పై ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, బి బై వై, వేర్ బి ఈజ్ ద ససెప్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి ససెప్టెన్స్ కావాలి కాబట్టి బి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేస్తే వై ఇంటూ సైన్ పై అవుతుంది. ఓకే, వై ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్ కదా, 1 బై జెడ్. సైన్ పై ఈక్వల్ టు, సైన్ పై అంటే ఫ్రమ్ ద ఇంపెడెన్స్ ట్రయాంగిల్ సైన్ పై ఏమవుతుంది, ఎక్స్ బై జెడ్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఈ రెండింటి ఏమవుతుంది, ఎక్స్ బై జెడ్ స్క్వేర్ అవుతుంది. జెడ్ స్క్వేర్ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, ఓకే, ఎక్స్ బై జెడ్ స్క్వేర్ ప్లేస్లో ఏమని రాస్తాం, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందండి, ఎక్స్ బై ఆర్ ప్లేస్లో 0 పెట్టాం, 0 ప్లస్ రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్సే కదా, అంటే ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉండేది ఏంటి, 1 బై ఎక్స్. అంటే ససెప్టెన్స్ బి ఈక్వల్ టు ఏం రాస్తాం, ససెప్టెన్స్ బి ఈక్వల్ టు 1 బై ఎక్స్. ఓకే, ఇది ససెప్టెన్స్. ఓకే, మనకి ఇంపెడెన్స్ ఫార్ములా ఏంటండి, ఓకే ఇంపెడెన్స్ ఫార్ములా ఏంటి, ఇంపెడెన్స్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా ఇంపెడెన్స్ ఫార్ములా. అలానే అడ్మిటెన్స్ ఫార్ములా ఏంటి, అడ్మిటెన్స్ని వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, అడ్మిటెన్స్ ఈక్వల్ టు ద జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. జీ అంటే కండక్టెన్స్, బి అంటే ససెప్టెన్స్. ఇదేమో ఇంపెడెన్స్కి ఫార్ములా, ఇదేమో అడ్మిటెన్స్కి ఫార్ములా. ఓకే, కన్సిడర్ 3 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్. ఓకే, 3 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్ని ఎలా డ్రా చేస్తానో చూడండి. ఓకే, ఇది మీకు 3 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేమో ఆర్ఎల్, సెకండ్ బ్రాంచ్ ఏమో ఆర్సి, థర్డ్ బ్రాంచ్ ఏమో ఆర్బి. ఓకే, కండక్టెన్స్ అంటే ఏం లేదండి, రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్సే వేస్తాము సింబల్ కండక్టెన్స్కి. ఓకే, G1 G2 G3 కండక్టెన్స్లు. నెక్స్ట్ ససెప్టెన్స్లు ఏంటి అంటే B1 B2 B3, ఈ 3 కూడా ససెప్టెన్స్లు. మనం ఇప్పుడు ఇలా ఈ సర్క్యూట్కి మనకి కండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, బై యాడింగ్ 3 బ్రాంచ్ కండక్టెన్స్. ఓకే, ఇలా 3 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు మనం కండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే, ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ బ్రాంచ్ కండక్టెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ కండక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏంటంటే జీ కదా, జీ ఈక్వల్ టు బ్రాంచ్లు అనమాట. ఇక్కడ నేను జీ అని రాశాను కదా, బ్రాంచ్లో వచ్చేప్పుడు ఏమున్నాయి, G1 ప్లస్ G2 ప్లస్ G3. అలానే ససెప్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఇచ్చిన ఈ 3 బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్కి ససెప్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ససెప్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామన్నామండి, బీతో కదా. బి ఈక్వల్ టు మైనస్ B1
ప్లస్ B2 మైనస్ B3. ఓకే, ససెప్టెన్స్లో ఇండక్టర్స్ని అయితేనేమో ఇండక్టర్స్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాము, అంటే ఇండక్టివ్ ససెప్టెన్స్ని నెగిటివ్తో రిప్రజెంట్ చేస్తాము. అదే కెపాసిటివ్ ససెప్టెన్స్ని ఏమో పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ B1 B3 రెండు కూడా ఇండక్టివ్ ససెప్టెన్స్లు కాబట్టి నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాము. మధ్యలో ఉన్నది కెపాసిటివ్ ససెప్టెన్స్ కాబట్టి దాన్ని అంటే B2 ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసాము. అదే మనకు ఇప్పుడు అడ్మిటెన్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం కదండి, y = G² + B² అని. మనం ఈ అడ్మిటెన్స్ మెథడ్లో మనకి 3 ఫార్ములాస్ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమేమి ఫార్ములా తీసుకోవచ్చు? G² + B², ఇది అడ్మిటెన్స్కి. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ అంటే ఐతో రిప్రజెంట్ చేస్తాం కదా. కరెంట్ I = ఫార్ములా ఏంటి? V × Y. ఓకే, కరెంట్ I = ఫార్ములా V × Y. అలానే పవర్ ఫ్యాక్టర్ = G/Y. ఓకే, పవర్ ఫ్యాక్టర్ అనేది ఫ్రమ్ అడ్మిటెన్స్ ట్రయాంగిల్ అండి. పవర్ ఫ్యాక్టర్ cos π = G/Y. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.